హాయ్ అండి, వెల్కమ్ టు యషిరస్ కిచెన్. ఈరోజు చికెన్ బిర్యానీని చాలా సింపుల్గా అలాగే టేస్టీగా ఎలా ప్రిపేర్ చేసుకోవాలో మీకు చేసి చూపిస్తాను. నేను చెప్పిన ప్రాసెస్లో ఒక్కసారి ట్రై చేయండి. టేస్ట్ అయితే చాలా బాగుంటుంది. అలాగే ఇంటికి మనకు ఎవరైనా బంధువులు వచ్చినా లేదంటే ఏదైనా ఇంట్లో చిన్న చిన్న కిట్టి పార్టీస్ ఉన్నప్పుడు ఈ బిర్యానీని అయితే ట్రై చేయండి. టేస్ట్ చాలా బాగుంటుంది. అలాగే బ్యాచిలర్స్ కూడా చాలా ఈజీగా ప్రిపేర్ చేసుకోవచ్చు అండి. చాలా తక్కువ ఇంగ్రీడియంట్స్తో టేస్టీగా ఎలా ప్రిపేర్ చేసుకోవాలో మీకు చేసి చూపిస్తాను. ఇప్పుడు దీనికోసం ముందుగా ఒక బిర్యానీ చేసుకోవడానికి వీలైన పాత్రను పెట్టుకొని దానిలో 2 టేబుల్ స్పూన్ నెయ్యిని వేసుకోవాలండి. నెయ్యికి బదులుగా ఆయిల్ కూడా యూజ్ చేయొచ్చు. అలాగే దీనిలో ఒక 1/2 టేబుల్ స్పూన్ షాజీరా వేసుకోవాలండి. అలాగే 1 కప్పు ఉల్లిపాయలండి సన్నగా తరిగిన వేసుకోవాలి. అలాగే మసాలా దినుసులండి, లవంగాలు ఒక 7-8, అలాగే ఇలాచీల కొట్టుకొని వేసుకోవాలండి. దాల్చిన చెక్క, జాపత్రి, అలాగే మరాఠీ మొగ్గ వేసుకోవాలండి. అలాగే కారానికి తగ్గట్టుగా ఒక 5-6 పచ్చిమిర్చిని కూడా వేసుకొని వీటన్నిటిని కూడా దోరగా ఫ్రై చేసుకోవాలి. ఈ విధంగా ఫ్రై అయిన తర్వాత దీనిలో కడిగి శుభ్రం చేసుకున్న ఒక 1/2 కేజీ చికెన్ వేసుకొని దానిలో ఒక 1/2 టీ స్పూన్ పసుపు వేసుకోవాలండి. అలాగే ఒక పెద్ద టమాటా ఇలా సన్నగా కట్ చేసుకొని వేసుకోవాలండి. వీటన్నిటిని కూడా ఒకసారి బాగా కలిసేలా కలుపుకోవాలండి. ఇలా కలుపుకొని మూత పెట్టి ఒక 10 నిమిషాలు మీడియం ఫ్లేమ్లో కుక్ చేసుకోవాలండి. టమాటా అనేది పూర్తిగా మగ్గిపోవాలి. అలాగే చికెన్లో నుంచి వచ్చిన వాటర్ కూడా పోవాలండి. అంతవరకు కూడా కుక్ చేసుకోవాలి. అలాగే దానిలో కొద్దిగా కొత్తిమీర, ఒక 2 టేబుల్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేసుకొని పచ్చివాసన పోయేదాకా ఫ్రై చేసుకోవాలండి. ఈ విధంగా మొత్తం కలుపుకుంటూ ఒక 2 to 3 మినిట్స్లో మనకి పచ్చివాసన అంతా పోయి ఫ్లేవర్ అనేది బాగుంటుంది. ఇప్పుడు దీనిలో 1 టేబుల్ స్పూన్ ధనియాల పొడి, 1/2 టేబుల్ స్పూన్ జీలకర్ర పొడి, అలాగే 2 టేబుల్ స్పూన్ చికెన్ మసాలా వేసుకోవాలండి. ఈ మసాలాలన్నీ కూడా వేసుకొని బాగా కలిసేలా కలుపుకొని పచ్చివాసన పోయేదాకా ఒక 2 to 3 మినిట్స్ అనేది ఫ్రై చేసుకోవాలండి. ఇలా చికెన్లో ఉన్న వాటర్ అంతా కూడా పోయిన తర్వాత మాత్రమే ఈ మసాలాలన్నీ కూడా యాడ్ చేసుకోవాలండి. ఈ విధంగా ఒకసారి ఫ్రై చేసుకోవాలండి. ఇలా ఫ్రై చేసుకున్న తర్వాత దీనిలో వాటర్ని వేసుకోవాలండి. నేను రెగ్యులర్గా యూజ్ చేసే రైస్ని తీసుకున్నానండి. సోనా మసూరి 2 గ్లాసుల రైస్కి 4 గ్లాసుల వాటర్ని వేసుకొని రుచికి సరిపడా ఉప్పు కూడా వేసుకొని బాగా కలిసేలాగా ఒకసారి కలుపుకోవాలండి. హై ఫ్లేమ్లో పెట్టి వాటర్ అనేది బాయిల్ అవ్వాలండి. ఇలా బాయిల్ అవుతున్నప్పుడు మనం క్లీన్ చేసి పెట్టుకున్న రైస్ని వేసుకోవాలండి. ఇది ఒక 1/2 అవర్ నానబెట్టుకుంటే సరిపోతుందండి. ఈ సోనా మసూరి రైస్తో కూడా బిర్యానీ చాలా బాగుంటుందండి. ఇలా ఒకసారి వేసుకున్న తర్వాత కలుపుకోవాలండి. ఇలా కలుపుకున్న తర్వాత హై ఫ్లేమ్లోనే మళ్ళీ మూత పెట్టుకొని కుక్ చేసుకోవాలి. వాటర్ అనేది మరుగుతూ ఉండాలండి. ఇదిగోండి ఈ విధంగా మనకి ఉడుకుతున్నప్పుడు ఒకసారి కలుపుకొని ఫ్లేమ్ని లో ఫ్లేమ్లో పెట్టుకొని మళ్ళీ మూత పెట్టి కుక్ చేసుకోవాలండి. ఇలా మధ్య మధ్యలో కలుపుకుంటూ కుక్ చేసుకుంటే రైస్ అనేది పొడిపొడిలాడుతూ వస్తుందండి. ఈ విధంగా ఒక 10 నిమిషాల తర్వాత మళ్ళీ మూత తీసి ఒకసారి నెమ్మదిగా కలుపుకోవాలండి. ఇలా కలుపుకుంటేనే పొడిపొడిలాడుతూ రైస్ అనేది చక్కగా వస్తుందండి. మళ్ళీ మూత పెట్టి లో ఫ్లేమ్లోనే వాటర్ అంతా పోయేదాకా కుక్ చేసుకోవాలండి. దాదాపుగా ఒక 20 నిమిషాల్లో మనకి ఈ బిర్యానీ అనేది రెడీ అయిపోతుందండి. మళ్ళీ ఒక 10 నుంచి 15 నిమిషాల్లో మధ్యలో ఒకసారి తీసి చెక్ చేసుకోవాలండి. ఈ విధంగా ఒకసారి గరిటతో కలుపుకుంటే వాటర్ అనేది ఏమీ ఉండదండి. చూడండి ఇలా ఉన్నప్పుడు స్టవ్ ఆఫ్ చేసేయాలండి. ఇంతేండి, చికెన్ బిర్యానీ రెడీ అయిపోయిందండి. చాలా టేస్టీగా ఉంటుంది. మీరు కూడా ఒకసారి ఈ విధంగా ట్రై చేయండి. ఇంట్లో ఎవరైనా ఎక్కువ మంది చుట్టాలు ఉన్నప్పుడు టేస్టీగా సింపుల్గా అయిపోవాలంటే ఈ బిర్యానీని అయితే ట్రై చేయండి. చాలా టేస్టీగా ఉంటుందండి. కొత్తగా ట్రై చేసే వాళ్ళైతే ఒకసారి దీన్ని ట్రై చేయండి. బ్యాచిలర్స్ కూడా చాలా ఈజీగా ప్రిపేర్ చేసుకోవచ్చండి. చాలా పొడిపొడిలాడుతూ వస్తుందండి రైస్ అనేది. చూడండి చాలా బాగుంటుంది. మీరు కూడా ఒకసారి ట్రై చేసి ఎలా వచ్చిందో కామెంట్ చేయండి. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే వీడియోని మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేయండి. ఛానల్ని ఎవరైనా కొత్తగా చూస్తున్నట్టయితే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.